100% నా పట్టా మీకు ఇచ్చేస్తాను సార్. ఈ భూమి వల్ల నాకు చంపేస్తారు సార్ పోలీసులు. లేదు అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత నాది. ఓకే, మీ దగ్గర ఎవరు ఏ అధికారులు మీకు ఇబ్బంది పెట్టరు. ఈ స్టేట్ నుంచి రావడానికి వరకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా చూసుకుంటాను. ఒక్క నిమిషం, ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు మాట్లాడతారు. సార్ నాకు ఇప్పుడే క్లియరెన్స్ చేయండి సార్. నాకు వీళ్ళు చంపేస్తారు సార్. నేను ఉండలేదు సార్. నా పట్టా మీకు ఇచ్చేస్తాను సార్. పవన్ అన్న నాకు న్యాయం చేయకపోతే నేను ఏదో రైల్వే స్టేషన్ నేను చచ్చిపోతుందన్నా. ఉండండి అమ్మా, కూర్చోబెట్టండి, కూర్చో అమ్మా. ఇందాక వినండి, ఒక్క నిమిషం ఉండండి. మీరు ఎంతకాలం జరుగుతుందమ్మా గొడవ? 15 నుంచి కదా. మరి పోయిన ప్రభుత్వంలో మీరు ఎప్పుడు ఇలా ఇంత ధైర్యంగా రాగలిగారా కదా? అలా కదా, వినండి. మీరు ఒకసారి పైన కూర్చోండి. మీరు ఇలా చేస్తే సమస్య పరిష్కారం రాదు. పైన కూర్చోండి. అసలు మీకు ఇంత ధైర్యం, ఇంత బలంగా మాట్లాడగలిగే శక్తి గత కాలంలోని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందమ్మా మీకు? మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఇంతమంది భరోసా ఉన్నప్పుడు నన్ను ఎవరూ రక్షించలేరు అని అంటాం, అది కూడా భావ్యం కాదు కదా. అలా ఎలా అంటారు? కరెక్టే. కానీ మేము ఇంతమంది, కలెక్టర్ గారు, మంత్రివర్యులు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా.